చెరుగట్టు వీడియో తర్వాత ఏమన్నా చేంజ్ వచ్చిందా అని చెప్పి చూడడానికి పోయినా వచ్చింది. ఇంతకుముందు కంటే ఇంకొంచెం దారుణంగా ఉంది అంతే. ఈసారి ఇంకొంచెం స్పెషల్గా ఏం చేస్తున్నారంటే గుట్ట మీద బీడీలు కూడా తాగుతున్నారు. అంటే కనీసం దేవస్థానంలో బీడీలు కూడా తాగుతున్నారు అంటే అర్థం చేసుకోండి మీరు. ఇంకా వరస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం గుడికి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ అవుపించేది ఏంటంటే వాష్రూమ్స్ అవుతాయి. ముందు మనకు ఆ స్మెల్లే ఆహ్వానం పలుకుతుంది అనమాట. ఈయన్నే ఆడు పెద్ద అదిగా స్టాచ్యూ కట్టడానికి చూస్తుంటే ఆ పక్కనే వాష్రూమ్స్ పెట్టిండు. ఫస్ట్ ఏంటంటే ఆ నుంచి ఆ వాష్రూమ్స్ తీసి మింగాలి. అసలు అర్థం కాని ఏంటంటే చెరుగట్టు అనేది ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చాలా మందికి ఇష్టమైన దేవస్థానం, ఎంతో మంది భక్తులు వస్తుంటారు. కానీ ఇంతవరకు ఎందుకు ఇంత దారుణంగా ఉంది, ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదో అర్థం కాదు. ఇప్పుడు చెరుగట్టు జాతర వస్తుంది కానీ అది అప్పటికప్పుడే ఖర్చు పెట్టేసారు, అప్పటికప్పుడే అయిపోతుంది. కానీ దేవస్థానానికి అయితే ఎలాంటి డెవలప్మెంట్ అయితే ఉండదు. నేనేమంటున్నా అంటే మన కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడు గుర్తొస్తాడు. ఆ దేవునికే కష్టం వచ్చింది, ఇప్పుడు మనందరం సపోర్ట్గా ఉండాలి, ఈ పరిష్కారం చూపించాలి. ఈ విషయాన్ని అయితే మన ఏరియా ఎమ్మెల్యేకి కానీ ఏరియాకి సంబంధించిన మంత్రికి కానీ వరకు తీసుకెళ్ళాలి. కొత్త భక్తులు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తున్నారు, కానీ మళ్ళీ రావాలంటే చాలా భయపడిపోతున్నారు. అక్కడున్న ఏర్పాట్లను చూసి అయితే భక్తులందరూ ఈ ఏరియా ఎమ్మెల్యేని, ఈ ఏరియా మంత్రిని కింద కామెంట్స్ లో ట్యాగ్ చేయండి, వాళ్ళ వరకు తీసుకెళ్దాం. శివ.